లాస్ట్ 1 month నుంచి మిస్ అయితేనే ఉంది. మంచి దావతులు చేసుకుంటుంది. గుడికి వెళ్తుంది, తీర్థం తీసుకుంటది, నైట్ జాబ్ చేస్తుంది, 25,000 వచ్చినాక రిక్షా చెప్తాడు. మేము బూతులు మాట్లాడట్లేదు, అవన్నీ మేము మానేస్తామని తనకి ఏం తెలియదు. రాగానే ఫస్ట్ అది బూత్ మాత్రం మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాట్లాడాలి చేస్తే బాగుంటది. లైఫ్ ఏమైందంటే ఎట్లా గుడిచిపోయిందని చెప్తుంది. వచ్చాయి స్పెషల్ గెస్ట్, ప్లీజ్ కమ్ టు గల్లీ పోరీస్. నెక్స్ట్ మహాలక్ష్మి రావమ్మ శివంగివే తలవంచే మగ జాతి చేసుకొని పడిపోకు అంటే బ్రేకప్ అయింది, అంటే అదైంది, అంటే చచ్చిపోతాను మాట్లాడుతున్నావు రిషి. అదే ఆ బాధ బ్రేకప్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మోనికా మీకేం తెలుస్తుంది బ్రో? మా బాధ బ్రేకప్ అయితే తెలుస్తుంది. చూడండి బ్రో. సో ఇప్పటి నుండి ఏంటంటే వీడియోస్లో మీ మాటలు మాట్లాడద్దు, బూతు మాటలు. మీ మాటలు అంటే నువ్వు మాట్లాడే మాటలు నేనేం మాట్లాడతా అంటోగా అని అది. నాలుగు బ్రాండ్లు చెప్పేదనా? వోడ్కా, వోడ్కా, జెమ్సన్, ఐపీ, బీపీ, మ్యాన్షన్ హౌస్. బ్రేకప్ అయింది అంటున్నావు కదా, పాటలు వింటున్నావు? బ్రేకప్ పాటలు ఏదో ఒక పాట పాడు. వేరొకరి చేతుల్లో నీ చేయి చూస్తున్నానే, వేరొకరి చేతుల్లో నీ చేయి చూస్తున్నానే. ఈ రిలేషన్ అది ఒక్కటే లైఫ్ కాదు. మీకు పర్సనల్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక మీరు అమ్మాయిలే అసలు మీరు చాలా మంది కెమెరా ముందుకు రావడానికే భయపడతారు. అలాంటి మీకంటే ఒక ఫేమ్ ఉంది, మిమ్మల్ని గుర్తుపడతారు. లాస్ట్ వీడియోకి ఎంతమంది కామెంట్ చేసారు తెలుసా? పండగ వీడియోస్ చేస్తే పండగని తీసుకురండి, పండగ ఈ వీడియోలో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి. వాళ్ళు మీ మీద అంత ప్రేమ పెట్టి చూసుకుంటున్నారు, వాళ్ళు మీకోసం అంత కేర్ చేస్తున్నారు. మీరెందుకు ఇట్లా తయారవుతున్నారు రోజు? సో గైస్, ఇప్పటి నుండి పండు కూడా వీడియోస్ చేస్తుంది. పండు ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా రెవెన్యూ ఏం తీసుకుంటే సన్న దగ్గర కానీ వీళ్ళ దగ్గర పండు దగ్గర నుండి కూడా వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా. అసలు అమౌంట్ మ్యాటరే కాదు, అందరు మళ్ళీ ఫ్యామిలీకి రావాలి, అందరు వీడియోస్ చేయాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇదే నాకు కావాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. సో గైస్, ఈ రోజు అందరం అమ్మాయిలమే వచ్చినాం, కానీ ఒక అమ్మాయి మిస్ అయింది అనమాట. ఆమె లాస్ట్ వీడియోలో కూడా మిస్ అయింది. అమ్మాయి మాత్రమే లాస్ట్ 1 month నుంచి మిస్ అయితేనే ఉంది. మంచి దావతులు చేసుకుంటుంది. గుడికి వెళ్తుంది, తీర్థం తీసుకుంటది, నైట్ జాబ్ చేస్తుంది, 25,000 వచ్చినాక రిక్షా చెప్తాడు. సో గైస్, ఆమె ఏంటంటే మాకు చేతికి చిక్కట్లేదు, రమ్మంటే అంటే బ్రేకప్, సాడ్ మూడు, నా వల్ల అయితలేదు, నేను ఉండలేకపోతున్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మాత్రమే చెప్తుంది డైలాగ్స్. రాహే వీడియోలు కొడదాం, బాగుపడదాం, మంచిగా మనీ సంపాదిద్దాం అంటే అవన్నీ ఈ లైఫ్ వెళ్ళినప్పుడు ఆ లైఫ్ అదెందుకు, మనీ ఎందుకు? లాస్ట్ టైం మీరు వీడియోలో చూసి రిషన్న మా అందరికి మంచి ట్రీట్ ఇచ్చిండు. ఇప్పుడు మాకు ఇస్తేనే మేము ఒప్పుకోం, మాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. అప్పుడైతేనే మాకు ప్రశాంతం అనిపిస్తుంది. అసలు దానికి మేము బూతులు మాట్లాడట్లేదు, అవన్నీ మేము మానేస్తామని తనకి ఏం తెలియదు. రాగానే ఫస్ట్ అది బూత్ మాత్రం మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాట్లాడాలి చేస్తే బాగుంటది. లైఫ్ ఏమైందంటే ఎట్లా గుడిచిపోయిందని చెప్తుంది. అప్పుడు బాగుంటది కావాలని చెప్పి స్పెషల్ పర్సన్స్ వస్తారు. అందులో ఒక ఆమె ఎట్లయినా వాట్ లగా అది బూత్ కాదు, అది వాట్ లాగా దింగేనో సంథింగ్ ఏదో మర్చిపోయాడు డైలాగ్ అట్లా. సో పిలిచేద్దాం ఆ పండుని. ఇంకా పండునా స్పెషల్ గెస్ట్ 3 ఉత్సాహం అన్ని దొబ్బినాయి. వచ్చాయి స్పెషల్ గెస్ట్, ప్లీజ్ కమ్ టు గల్లీ పోరీస్. నెక్స్ట్ మహాలక్ష్మి రావమ్మ
మేము పద్ధతి నైట్ జాబ్ అయిపోయిందా? సాలరీ పడ్డదా లేదా? తీర్థం ఎక్కువ తీసుకుంటున్నావు తక్కువ తీసుకున్నావు ఇటు రావే ఏమైంది ఏతులు అయ్యే కదా పైకి అట్లా దోసేస్తాడు. పర్లేదు ఎవరు దోసే? నువ్వు వస్తే రా రిషి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నా నువ్వు రాగానే ఎలా ఉంది, రిషి పండు అన్నా? బాగుందా? Information దోశ ఇయ్యాలా? వేసి పిచ్చి వేసిండు కదా కింద తిన్నావు ఆ దోశలు ఫుల్ ఇప్పుడు ఇంకో దోశ ఇప్పుడు కూడా మళ్ళీ నీకు దావ తీయడానికి పోయిండు ఏమైంది? జాబ్ నన్ను ఎందుకు భయపెడుతున్నారు సాలరీ పడ్డదా లేదా? 1 month జాబ్ చేసినావు. పర్లే ఇంకా తీర్థం తీసుకున్నావా ఇంకా టైం ఉంది ఇక తీర్థం తీసుకున్నావా లేదా కరెక్ట్ టైం కి తీర్థం తీసుకున్నా కానీ కరెక్ట్ ఫిట్ ఉంటది నీ బాడీ అయితే నువ్వు ఎప్పుడు చూసినావే నా బాడీ ఇంత మంచిగా కనిపిస్తుంది కదా ఇవే తగ్గించుకోవాలి రేపటి నుంచి. నువ్వు నీకు అర్థమైతలే స్టోరీ. సరే ఆగు. తగ్గించుకో అట్లా ఏదే పండు మనం కంగారు పడ్డది రిషి ఎంట్రీ హరాస్మెంట్ చేస్తున్నారు హరాస్మెంట్ ఏం లేదురా నీ మంచితనం ఇది జస్ట్ 1% రా మేము చేసేది. ఇప్పుడు 99% వస్తుందా? సరే కానీ ఏమైంది చేసుకొని పడిపోకు ఊ అంటే బ్రేకప్ అయింది ఊ అంటే అదైంది ఊ అంటే చచ్చిపోతాను మాట్లాడుతున్నావు రిషి అదే counselling ఇవ్వడానికి రండి నీకు. ఆ బాధ బ్రేకప్ అయిన వాళ్ళకి తెలుస్తుంది మౌనిక అక్క. మీకేం తెలుస్తుంది బ్రో మా బాధ బ్రేకప్ అయితే తెలుస్తుంది చూడండి బ్రో అందుకే లవ్ నేను చెయ్యను గాయ రావచ్చారా నువ్వు? వచ్చింది కానీ లవ్ కోసం వచ్చింది సారీ తప్పైంది ఇప్పుడు కింద ఉన్నాడే పాపం వాడు ఆడేదో పని మీద ఉంటాడు భయ్యా రా భయ్యా, ఇంకొక అమ్మాయి వచ్చింది. ఎమోషనల్ వాడికి వీడియో చేయడు కదా మాట్లాడు. సరే చెప్పు ఏంది డాన్ ఎట్లున్నావు? ఇట్లా ఉన్నా అందంగా నువ్వు చూడడానికి యావరేజ్ ఉంటుంది ఒక మాట వచ్చిందా? రిషన్ ఉన్నాడు అయిపోయినా. అయిపోలే ఫస్ట్ మొహం మొగ్గలా ఉంది ఏంటి నేనేమన్నా డానే నువ్వు నాకు డాన్ నిన్ను అంటున్నా నేను కాదు. ఏంది చెప్పు, ఏంది బ్రేకప్ అంటున్నావు అంట, ఏంది స్టోరీ చెప్పు. బ్రేకప్లు అయితేనే ఉంటాయి మూవ్ ఆన్ అవ్వాలి ఏం చేస్తాం అంతేనా? ఎటు వైజాగ్ విజయవాడ అన్ని తిరుగుతున్నావు ఎందుకు? విజయవాడ మా ఊరు బ్రో నేను ఇంకా మిమ్మల్ని తీసుకొని వద్దరింది ఆడవా ఏం చేస్తున్నావు అన్న విజయవాడ ఉంటే ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉంటారు కానీ ఏ మాటలు మంచిగా మాట్లాడిపోయి ఏంటే లైఫ్ ఏమైపోయింది ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎందుకే కొట్టుకుంటారు మీరు? ఓరు కొట్టుకోరు బ్రో ఇట్లా ఇట్లా నీకు చెప్తా. పంపి వస్తా చిన్న పక్కకి వెళ్ళు. వాడు రాడు కానీ ఇట్లా చెప్తా, వదిలేసేవాను కానీ. సో ఇప్పటి నుండి ఏంటంటే వీడియోస్లో మీ మాటలు మాట్లాడద్దు, బూతు మాటలు. మీ మాటలు అంటే నువ్వు మాట్లాడే మాటలు నేనేం మాట్లాడతా అంటావుగా ఆ ఈ అని, అది గుడిపేస్తా సో గడిపేస్తా చెప్పండి ఏంది నీ ప్రాబ్లం ఏంది, ఏమని చెప్పు. నీకు నా ప్రాబ్లం డాన్ అంటే ఎట్లుండాలి? డాన్ అంటే ఎట్లుండాలి? మీరు అలా చెప్తే మళ్ళీ నేను నా లాంగ్వేజ్ మాట్లాడతా. వద్దు వద్దు, ఆ లాంగ్వేజ్ మాట్లాడకుండా నువ్వు ఎట్లనే ఉండు. డాన్ అంటే ఎట్లుండాలి? నాలా అందంగా ఉండాలి. అట్లా కాదే, స్ట్రాంగ్ ఉండాలి. నువ్వేంది ఒక లేదు ఈ రోజు నేను జిమ్ కి పోయి ఫుల్ ఫిట్ అయిపోతా. ఫిట్నెస్ అయిపోతా. డాన్ ఎంత గట్టిగా ఉంది నిజంగా. నాకు బాడీ లేదు ఏం లేదు నేను వెంచా నేను ఇట్లానే ఉంటా. ఏది మీ బాయ్ ఎట్లా నువ్వు? ఎవరు బాయ్ మీ బాయ్ పైన బాయ్ మీ బాయ్ ఫోటో ఎంట్రీ పూరి ఒక డైలాగ్ కొట్టినావా? అదేనే మీ టీం అప్పుడు మీ టీం ఫామ్ అయినప్పుడు ఒక పేరు పెట్టింది చూసిన, టీం పబ్లిక్ అని. ఎవరు అన్నా ఎంట్రీ ఇవ్వు చిల్లన్నా ఎట్లా మీ బాయ్ ఎట్లా? అందుకే ఎంత తక్కువ బాగానే ఉంటుంది. ఎక్కడ వచ్చేసిన తర్వాత మాట్లాడుతున్నావు అసలు సరిగా? నేనెందుకు మాట్లాడా? ఎప్పుడు మాట్లాడతాం మేము. యాక్చువల్ గా చెప్పాలంటే మేము తీర్థం బ్యాచ్ గాయస్. ఈ తీర్థం అంటే ఏంది? మందా? వెళ్ళాలి గుడికి ఇక్కడ అవి బ్రాండ్లాడు కదా బిల్డింగ్ వెళ్ళి దుంపుతా చెప్తున్నా. అంత 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 ఏమంటారు దాన్ని? సర్లే ఇగో ఏం కాదులేరా. దాన్ని ఏమో అంటారు, చిన్న పిల్లని అలా మాట్లాడు. ప్రౌడ్ గా సరే అని ఆమెని ఫటాఫట్ ఒక నిమిషంలో ఎన్ని బ్రాండ్ల పేరు చెప్పగలుగుతావు అన్ని బ్రాండ్ పేరు చెప్పమను. ఎందుకు చెప్పి తిడతారు? కొట్టావే చెప్తాం అట్లా చెప్తేనే వదిలేస్తాం. వీడియో కొట్టినా నువ్వు కూడా ఇప్పుడు చెప్పు సరే బ్రాండ్ల పేరు పాట పాట చెప్పాలి. 4 బ్రాండ్లు చెప్పేదనా? వోడ్కా నాటకాలు వోడ్కా జెమ్సన్ ఐపీ బీపీ మ్యాన్షన్ హౌస్ మ్యాన్షన్ హౌస్. చిన్న పిల్లలను అట్లా చేయొచ్చు. నాకు తగిలింది నీ వల్ల. అట్లుంటది మరి. అంటే ఇప్పుడు నాకు తగులుతా నువ్వు హ్యాపీ లేదు హ్యాపీ కదా? బేబీ కాపాడు బేబీ. బేబీ వస్తే బేబీకి కూడా పడతాయి. మానేస్తున్నావా ఈ తీర్థాలు బ్యాచ్లు అంతా? నాకు తెలియదు. ఇప్పటి నుండి ఫిక్స్, ప్రామిస్ చేయి. ఇక్కడ రా. ఇప్పుడు ఏం తెలుసా అసలు అది ఎందుకు వచ్చిందా
బీజం పడుతుంది ఆగిపోతే అన్నొచ్చింది రా, నీతో మాట్లాడాలి. నేను రానే. ఇక్కడ కూర్చోవే. ఎండలా కూర్చో. ఏంది నాకు ఇది? అర్థమైందా? పెద్ద కూర్చున్నప్పుడు చిన్న కూడా ఏం మహిళా సంఘం అంతా నా దగ్గరే ఉందబ్బా. ఒక చీటీ వేసుకుందాం ఒక చీటీ దీనికి ఏదైనా పాట డెడికేట్ చేయాలంటే ఏం చేస్తారు? నేనా అది కన్నా బ్రేకప్ సాంగ్స్ ధనుష్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆమె బస్ లో రాకుండా తిరుగుతా చూడు పాట तेरे इश्क में అదే కదా. అదేం పాట కూడా మాకు ఇప్పుడు దాకా తెలియదు. ఏ బస్ ఉంటదే సినిమా చూడలేదే. సరే. నేను వాడతా మళ్ళీ వాడతా. బ్రేకప్ అయింది అంటున్నావు కదా, పాటలు వింటున్నావు? బ్రేకప్ పాటలు రోజు అదే పని. ఏదో ఒక పాట పాడు. వేరొకరి చేతుల్లో నీ చేయి చూస్తున్నానే. వేరొకరి చేతుల్లో నీ చెయ్యి చూస్తున్నానే బరువు నెక్స్ట్ బ్రేకప్ తెలుగు నాకు అది ఒకటే వచ్చే చెప్పు అది కాదే ఓకే నాతోడు నువ్వంటూ నిన్ను నీతోటే అడగంటూ సిద్ధిలోనే గోవా అంటూ నువ్వు వాడు, నీ కూడా బ్రేకప్ అయింది వాడు. ఏం పాట పాడాలి నువ్వు ప్రతిసారి వాడుకుంటూ ఏడుస్తావు కదా, పాట వాడు. వెళ్ళిపోకే వెళ్ళిపోకే నాలో ఊపిరి తీసి వెళ్ళిపోకే వెళ్ళిపోకే ఊపిరి పోసేసి. ముగ్గురం బ్రేకప్ గర్ల్స్ ఒకటే ఆమెకేం కాదు, ఆమె మంచిగా ఉంది పాపం. వాళ్ళ ఆయన కెమెరా పట్టుకుంది పాపం, అట్లా చెప్పారు. సో ఎనీవే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫన్ ఎందుకు ఇట్లా తయారవుతుంది? ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే బ్రేకప్లు కాలేవు, ఓకే? ఎందుకు అట్లా లైఫ్ అంతా నాశనం చేసుకుంటారు? పొద్దునంతా పానే ఉంటాను, నైట్ అయితే అనిపిస్తుంది. ఎందుకు? కాదు కాదు, ఎందుకు అట్లా? నేను మజాక్ చేస్తాను, సీరియస్ అడుగుతున్నా మిమ్మల్ని. రండి గైస్, నీడలో ఉంది, చాలా ఎండ పడుతుంది, అందరం తెల్లా మెరిసిపోతారు కదా. నిద్ర పండు పండుగ ఒక్కదానికి అన్న మాకు అన్ని ఇట్లా కూర్చో చెప్తా. కౌన్సిలింగ్ అని కాదు, ఇట్లా అని చెప్తాను. ఇట్లా కూర్చో పండు. అట్లా అంటానా? చెప్పు పండు. లైఫ్ అంటే ఒకటేనా? ప్రేమ ఒకటే లైఫా? కాదు. మరి ఎందుకు అట్లా తిరుగుతున్నావు, తాక్కుంటా తిరుగుకుంటా? నేనేం తిరగలే, మీరేమో మాటలు విన్నాయి అట్లా మాట్లాడుతున్నాను. నిజంగా తిరగడం అంటే ఆ తిరగడం కాదు, వీడియోలు లేక వీడియోలు చేయాలిగా మరి. వీడియోలకి గ్యాప్ ఇచ్చా అంతే. వీడియోలకి గ్యాప్ ఇచ్చిన. ఇప్పటి నుండి ఇవ్వద్దు గ్యాప్. ఓకే డైలీ అప్లోడ్ చేయి వీడియోస్, డే బై డే అప్లోడ్ చేయి, సరేనా? సరే. అసలు నిజం చెప్పండి, మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లైఫ్లో? ఇది కాకుండా సీరియస్ అడుగుతున్నా. ఏం లేదు. మన టైంకి వీడియోలు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైనా మీ దగ్గర ఏమైనా షేర్ చేసుకుంటున్నాను నేను? చాలా నీ దగ్గర నో. మరి హ్యాపీగా కంటెంట్ చేసుకోవచ్చు కదా కలిసి అందరూ. ఈ రోజు నుంచి చేసుకుంటాం. ఈరోజు ఏంటి, టైంకి వీడియోస్ చేయండి, మంచిగా ఉండండి, అర్థమైనా? ఈ రిలేషన్ అది ఒక్కటే లైఫ్ కాదు. మీకు పర్సనల్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక మీరు అమ్మాయిలే అసలు మీరు చాలామంది కెమెరా ముందుకు రావడానికే భయపడతారు. చెప్పలేకపోతుంది, అలాంటి సఫర్ అవుతుంది. ఆమె చెప్పలేను, నువ్వు చెప్తాయింది. ఆ పెయిన్ ఆ పిల్ల ఒకసారి అయిందంటే ఓకే, కానీ ఆ పిల్ల ఈసారి తీసుకోలేకపోతుంది. ఏంది ఇది లైఫ్ కాదు, ఇది ఒక్కటే లైఫ్ కాదు కదా మోని. అవును, నువ్వు వీడియోల పరంగా ఆమె బాధ కూడా తెలుసుకోవడానికి ఏంటి? ఏం చెప్పు, నీకేమైనా బాధ అంటే చెప్పు. ఏం లేదు, చెప్పు, పర్లేదే. అయ్యో నేను మర్చిపోయిన, ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయిన, ఇప్పుడు ఫోకస్ చేస్తా. స్ట్రాంగ్ ఉంటావా? ఇంకో చాలామంది అమ్మాయిలు కెమెరా ముందుకు రావడానికే భయపడతారు. అలాంటిది మీరు కెమెరా ముందుకు వస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు, మీకంటే ఒక ఫేమ్ ఉంది, మిమ్మల్ని గుర్తుపడతారు. లాస్ట్ వీడియోకి ఎంతమంది కామెంట్ చేసారు తెలుసా? పండక్క వీడియోస్ చేస్తలే, పండక్కని తీసుకురండి, పండక్క ఈ వీడియోలో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి. వాళ్ళు మీ మీద అంత ప్రేమ పెట్టి చూసుకుంటున్నారు, వాళ్ళు మీకోసం అంత కేర్ చేస్తున్నారు. మీరెందుకు ఇట్లా తయారవుతున్నారు రోజు? వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్తున్నా, అదే కొంచెం. ఇది ఒక్కటే లైఫ్ కాదు కదా పండు. ఏంది అదే కదా చెప్తుంది మీ మమ్మీ కూడా. మరి ఆమెను చూసేంది చెప్తున్నా కదా, బెదిరిస్తుంది. లేదు అలాదేం లేదు, చేస్తా ఈ రోజు నుంచి వీడియోస్ డెఫినెట్గా. ఏమైంది బాధగా అని చెప్తున్నావు? అయ్యో నేను బాధగా చెప్తలేదు, నార్మల్గానే చెప్తున్నా.
నీకు ఏమైనా బాధ ఉంటే చెప్పేసి వాళ్ళకి. ఏం బాధ లేదు గైస్, రీసెంట్గానే కొంచెం నాకు బ్రేకప్ అయింది. అఫీషియల్గా నేను ఎవరికి లవ్లో ఉన్నానని కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అర్జున్కి నాకు బ్రేకప్ అయిపోయింది. మీకు చెప్పే లోపే ఆ అబ్బాయి దాన్ని బ్రేక్ చేసుకున్నాడు. సో దానివల్ల ఎవ్వరు రిలేషన్స్లోకి వెళ్ళొద్దు, అర్థమైనా? నేను ఇంకెళ్ళకు. ఏమున్నా వీడియోస్, లైఫ్, సోషల్ మీడియా 10 మందికి హెల్ప్ చేయండి, వచ్చిన రెవెన్యూతోని మంచిగా ఉండండి తప్ప మళ్ళీ ఈ రిలేషన్ జోలికి దీనిలో జోలికి పోకండి ప్లీజ్. నా రిక్వెస్ట్ మీ అందరికీ. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది ప్రేమ, పోయేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఫేస్ చేసారు కాబట్టి మీకు అర్థమవుతుంది. నాకు తెలుసు నీకు ఎమోషనల్ ఇవన్నీ సెట్ కావు నీ బాడీ లాంగ్వేజ్కి, బట్ స్టిల్ చెప్తున్నా, మీరు ఏం చేద్దామన్నా నేను సపోర్ట్ ఉంటా అంటున్నా కదా, మరి ఎందుకు అదే ఫీల్డ్లోకి అదే లైన్లోకి వెళ్తున్నారు మీరు? ప్రతి క్షణం మీ పక్కన ఉండకపోవచ్చు, కానీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అంటే నేను ఉంటా. అదన్నా గుర్తుపెట్టుకొని టైంకి వీడియోస్ చేయండి, టైంకి రండి. నీకే ఎక్స్పెషల్లీ ఒక దగ్గర ఉండిపోయి ఒక చెప్పు పండు, ఎందుకు ఆగిపోతున్నావు? ఆగని ఇంకా వచ్చేస్తాం మీ దగ్గరికి, ఇక్కడే ఉంటా. ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే గర్ల్స్తో ఉండు, సరేనా? అటు ఇటు తిరగకు, మంచిగా వీడియోస్ చేసుకో. సో గైస్, ఇప్పటి నుండి పండు కూడా వీడియోస్ చేస్తుంది. పండు ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా రెవెన్యూ ఏం తీసుకుంటే సన్న దగ్గర కానీ వీళ్ళ దగ్గర పండు దగ్గర నుండి కూడా వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా. అసలు అమౌంట్ మ్యాటరే కాదు, అందరు మళ్ళీ ఫ్యామిలీకి రావాలి, అందరు వీడియోస్ చేయాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, ఇదే నాకు కావాలి. ఇది ఒక్క పాయింట్ మీద ఏమంటావు డాన్? అంతే డాన్. ఓకేనా డాన్? పన్నింటికి ఉమ్మేద్దామా డాన్? చెప్పు డాన్. గుమ్మేం లేదు, గుమ్మన్లే నేను కుమ్మేద్దామా అన్న. ఎటు తిరిగి అటే పోతుంది, ట్రాక్ అంతా అటే పోతుంది. అదేం లేదు, కొంచెం నాకు చెవుడు వచ్చింది అందుకే. అనుకున్నా కామెంట్లలో ఎంత మంది ఫీల్ అవుతారు. లేదు లేదు, అప్పుడప్పుడు పెట్టండి చిన్న చిన్న మాటలు బాగుంటాయి మీ అని. మీరు చిన్న చిన్న ఇప్పుడు సడన్ గా ఇందాక షార్ట్ వీడియోలా అని వచ్చింది, ప్లీజ్ తప్పుగా అనుకోకు, నువ్వు అలవాట్లో పొరపడరా. అయితే కట్ చేయాలి, వీడియో అప్లోడ్ అవ్వద్దు. అది నాకు తెలియదు, వరదాంట్లో తీసినా కూడా. సో ఇదన్నమాట. ఓకేనా? ఓకేనా? డన్ కదా? ఫస్ట్ సలాదే ఏమైంది? ఎందుకే బాధపడుతుంది? ఓకే గైస్, ఓకే కూడా బాగా చెప్తారు. నాకు ఓకే అన్నా, నాకు ఓకే. పండు ఒకటి ఏముండవు. ఇప్పుడు ఇంట్రో ఒకటి నీ ఛానల్ కి. హలో గైస్, వెల్కమ్ టు పండుతో రచ్చ. అట్లాడు మంచిగా చెప్పు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుతో రచ్చ. తగ్గైతే లే రచ్చ, కానీ వీడియోస్ అయితే రావు. చూసినా ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు? మరి అట్లా చేసుకోవచ్చు వీడియోస్, నీ ఫాలోవర్స్ అందరు డెఫినెట్ గా రేపటి నుంచి వీడియోస్ వస్తాయి, లేకపోతే వచ్చి నువ్వు నన్ను కొట్టు. ఫిక్స్ కదా? ఫిక్స్ కదా? ఫిక్స్. ఎందుకంటే వీళ్ళందరి మీద నాకు రైట్ ఉంది, నీ మీద కొంచెం దూరం గ్యాప్ ఉంది. కొట్టదు, తిట్టు. సరే, ఇప్పుడు మీకు ఒక ఏదైనా మీ ఫేవరెట్ మూవీ ఉంటే ఒక డైలాగ్ చెప్పండి. నువ్వు చెప్పు పండు స్టార్టింగ్. ఫేవరెట్ మూవీ అది కూడా సాడ్ వద్దే. అలాంటి మూవీలు ఎప్పుడైనా చూసినామా మనం? పాటలు ఇందాక ఆమె లాగోదేంగే అన్నది, అది బూత్ కాదా? వాట్లా కాదు ఇంక అంటే ఏంటిది? ఇట్లా వాట్లా కాదు ఇంక. నీకు బాగా తెలుసురా. డాన్ ఇది అనిపేది కానీ డాన్ ఇది కూడా. నేను చాలా బిగ్ బాంగ్స్ తీసుకెళ్ళు, మంచి మంచి కాశీకి వస్తానండి. సో గైస్, ఇప్పటి నుండి మా డాన్ కూడా వీడియోలు చేస్తుంది. డాన్ చేయాలి, సరేనా? మేము కూడా ఇప్పటి నుంచి ఆడ పులి నువ్వు. ఓకేనా? చిన్నడాన్ అందరికన్నా చిన్న పిల్లలు. సో గైస్, నెక్స్ట్ మేము గోవా పోతున్నాం. అయ్యో రామా, నేను రాను. గుడికి వెళ్తున్నా, అప్పుడు రిషి అన్ని టెంపుల్స్ కి తీసుకుపోతాడు. అవి వేరేలే కానీ. సో ఓకే కదా? ఓకే, అంత ఓకే కదా? ఏమేమి చేసి అట్లా నేను కూడా చూసుకుంటా, మంచి చేయాలి. ఓకే, అందరికి చెప్పు ఇంకా చేస్తాను. అమ్మో బాబోయ్, నన్ను ఎంత ఏడిపిస్తున్నారు. ఇందా నుండి 4-5 సార్లు చెప్పా. చూడు ఎంత క్యూట్ గా మాట్లాడితే ఎట్లుంటది ఫాలోవర్స్ అందరికి. సో ఇప్పటి నుండి నో రిలేషన్స్, ఓన్లీ వీడియోస్. నాకు తెలిసేది నోట్లకి వచ్చింది. పక్కకి రిలేషన్ అనేది వచ్చింది దాని నోట్లకి వెళ్ళి కదా. అయ్యో లేదండి, నేను అలాంటి అదే అందాం అనుకున్నా. సరే, ఇప్పటి నుండి నాకు మెసేజ్ చేద్దాం చెప్పు.
ఊకే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు ఎట్లా అడిగినా తెలుసా, ఇండైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయండి అన్నట్టు అడిగావు తెలుసా నీకు ఆ విషయం. నాకు అబ్బాయిలు మెసేజ్ చేయకుర్రి, ఎవరైనా మెసేజ్ చేస్తే మా డాన్ ఊరుకోడు. సో గైస్ ఇప్పటి నుండి పండు కూడా బూతులు మానేసింది. ప్లస్ తీసుకో ఒకసారి. అవును నేను కూడా బూతులు మానేసిన. పండు అని నేను బూతులు మానేసిన. బూతులు మానేసిన. అది ఇప్పటి నుండి ఇప్పటికెళ్ళి నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. నేను బూతులు మాట్లాడట్లేదు. నాతో బూతులు మాట్లాడిపిస్తలేరు. మాట్లాడాను. బూతులు మాట్లాడా. మంచిగా ఉంటా. మంచిగా ఉంటా, క్యూట్ గా. కాదే, మంచిగా ఉంటాను. మంచిగా వీడియోస్ చేసుకుంటాను. మంచిగా వీడియోస్ చేసుకుంటాను. ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్స్. సపోర్ట్ చేస్తుండండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే డన్. సో గైస్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. గ్యాప్ లో నీ ఛానల్ అనుకున్నాను. మళ్ళీ ఒకసారి ఎందుకు అవసరం లేదు.